హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఈరోజు మన ఫ్రెండ్స్ ఈరోజు నుంచి కొన్ని బిగ్ బాస్ అప్డేట్స్ మీకు లేటెస్ట్ ఇస్తాను. సో మనకి రీసెంట్ గా బిగ్ బాస్ అప్డేట్స్ అనేవి వచ్చాయి. అండ్ బిగ్ బాస్ 9 అనేది మనకి జూన్ అండ్ జూలై స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ మాక్సిమం ఉన్నాయి. ఈసారి బిగ్ బాస్ 9 అనేది ఆల్మోస్ట్ 1 to 2 days ఉంటుందంట. అండ్ బిగ్ బాస్ 9 కి మనకి ఆల్మోస్ట్ కింగ్ నాగార్జున దీనికి మనకి హోస్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం బిగ్ బాస్ 9 ఇక్కడ మనకి కంటెస్టెంట్లు 10 మంది కంటెస్టెంట్ లిస్ట్ అనేది బయటకు వచ్చింది. సో వాళ్ళు ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయ్యారు. ఈ 10 మంది కంటెస్టెంట్ లిస్ట్ మనం స్టెప్ బై స్టెప్ గా చెప్పుకుంటే లిస్ట్ నెంబర్ 1 మనం చూసుకుంటే శివ. ఈ శివ వచ్చేసి మనకు తెలుసు ప్రియాంక జైన్ ఒక కాబోయే హస్బెండ్. ఈ ప్రియాంక జైన్ ఎవరో కాదు, ఆమె తెలుగు సీరియల్స్ లో యాక్టింగ్ చేస్తుంది అనమాట. తను వచ్చేసి మనకి బిగ్ బాస్ 7 లో కూడా తను ఉంది, ప్రియాంక జైన్. మీరు ఇక్కడ చూస్తే. అండ్ ఆ తర్వాత లిస్ట్ నెంబర్ 2 వచ్చేసి మనకి నిరంజన్ వచ్చేసి కన్నడ టీవీ యాక్టర్ అనమాట. తను చేసిన ఏమంటారు సినిమాలు కూడా నటించాడు, అది కన్నడ సైడ్. కన్నడ సీరియల్స్ తను యాక్టింగ్ చేస్తాడు హీరోగా. అండ్ లిస్ట్ నెంబర్ 3 మనకి ఇక్కడ చూస్తే జ్యోతిరాయ్ వచ్చేసి ఈవిడ ఇండియన్ ఫిలిం లో చిన్న ఫిలిం లో నటించారు, ఎస్పెషల్లీ కన్నడ తెలుగు ఫిలిం లో నటించారు. ఇవి వచ్చేసి కన్నడ వాళ్ళు. అండ్ వీళ్ళు వచ్చేసి మడికలో జన్మించారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ జ్యోతిరాయ్ కూడా మనకి బిగ్ బాస్ లిస్ట్ లో ఉన్నారు. ఈవిడ నెంబర్ 3. అండ్ నెంబర్ 4 వచ్చేసి మనకి జాన్ కేకర్ మన అందరూ తెలుసు, తెలుగు అండ్ కన్నడ ఫిలిం లో అయితే చాలా ఫిలిం విలన్ గా నటించాడు. మెయిన్ ఫిలిం లో మెయిన్ విలన్ గా ఉన్నాడు. చూస్తే KGF లాంటి సినిమాలు ఇతను విలన్ గా చేశాడు జాన్ కేకర్. అండ్ ఈ ఫోటో చూస్తే మీకు కొంచెం ఐడియా వచ్చే ఉంటుంది జాన్ కేకర్ నుంచి. అండ్ లిస్ట్ నెంబర్ 5 వచ్చేసి యోగితా కుమార్. ఈవిడ కూడా తెలుగు ఫిలిం సీరియల్ యాక్టర్స్ అనమాట. ఈవిడ ఫేస్ అని కొంచెం అన్నోన్ పర్సన్ కాకపోతే ఈవిడ కొన్ని ఫిల్మ్ కూడా సైడ్ యాక్టర్స్ దగ్గర పనిచేస్తారు చాలా వరకు. అండ్ లిస్ట్ నెంబర్ 6 మనం చూస్తే అభిలాష్ కుమార్ వచ్చేసి మనకి ఇతను హిందీ ఫిల్మ్ సీరియల్ యాక్టర్ అనమాట. ఇతను మనకి నార్త్ ఇండియా ఢిల్లీకి సంబంధించిన ఇతను కొంచెం కంప్లీట్ కొత్త ఫేస్. బట్ ఏంటంటే ఇతను బిగ్ బాస్ లో సెలెక్ట్ అయ్యారు. అండ్ నెంబర్ 7 వచ్చేసి మనకి శిల్ప వచ్చేసి యాంకర్. ఈవిడ కొంచెం మనకి యాంకర్ సుమా తర్వాత ఈవిడే కొంచెం సీనియర్ పర్సన్. కాకపోతే ఏంటంటే ఈవిడ వచ్చేసి చాలా మందికి ఈ మధ్యనే పరిచయం ఉంటారు. నాకు తెలిసిందంటే ఈవిడ ఎప్పటి నుంచో మనకి యాంకరింగ్ గా చాలా ఫిల్మ్ లో యాంకరింగ్ గా మనకి హోస్ట్ చేస్తారు. చాలా ఏమంటారు మన ఆడియో ఫంక్షన్స్ కానీ ఇవన్నీ ఫిల్మ్ ఆడియో ఫంక్షన్స్ అలాంటివి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నంబర్ 8 లిస్ట్ నెంబర్ వచ్చేసి మనకి నవమి గాయక్ వచ్చేసి ఇండియా ఫిలిం లో మనకి ఏంటంటే హీరోయిన్ చిన్న ఫిల్మ్ లో హీరోయిన్ గా నటించారు. ఎస్పెషల్లీ కన్నడ ఫిల్మ్స్ లో చాలా ఫిల్మ్ లో కన్నడ మలయాళం తెలుగు ఫిల్మ్ ఈవిడ హీరోయిన్ గా నటించారు. తెలుగు ఫిల్మ్ వచ్చేసి మనకి అలనడేష్ నటించిన 2021 అలనడేష్ నటించిన నంది సినిమాలో ఈవిడ హీరోయిన్ గా నటించారు. తెలుగులో మహా అంటే ఈవిడ 2-3 సినిమాలు తీశారు. బట్ మేజర్ గా ఈవిడ సినిమాలు వచ్చేసి మనకి మలయాళంలో ఎక్కువ ఉన్నాయి అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ నెంబర్ వచ్చేసి మనకి జాహ్నవి దాస్ శెట్టి. ఈ జాహ్నవి దాస్ శెట్టి మనకి తెలుగు కన్నడ మూవీ యాక్ట్రెస్ అనమాట. ఈవిడ చిన్న సినిమాలు నటించారు. మనకి చెప్పాలి పెద్ద హీరోయిన్ కానీ ఏంటంటే బిగినింగ్ మహా అంటే ఒక 5-6 ఫిల్మ్స్ తను తీశారు. ఆ తర్వాత లిస్ట్ నెంబర్ 10 వచ్చేసి అందరికి తెలిసి తేజస్విని మా అందరికి పరిచయం అమర్దీప్ యొక్క వైఫ్ అనమాట. లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ అమర్దీప్ ఎవరో గారు బిగ్ బాస్ 7 లో మనకి రన్నర్ అప్ గా ఉన్న పర్సన్ అమ్మా. అతనే మనకి అమర్దీప్ వైఫ్ తేజస్వి మనకి లిస్ట్ నెంబర్ 10 లో ఉన్నాడు. ఆ తర్వాత లిస్ట్ నెంబర్ 11 చూస్తే మనకి బాను. ఈ బాను వచ్చేసి మన అందరికి తెలుసు. ఈ బాను ఇన్స్టాగ్రామ్ ఫేమ్ అనమాట. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అప్పట్లో ఫేమస్ అనమాట. అండ్ ఈవిడ కూడా మన అందరికి తెలుసు. ఈవిడ కూడా మనకి ఏంటంటే మనకి సోషల్ మీడియా కొంచెం ఫేమ్ ఉన్న పర్సన్ అనమాట. ఆ లిస్ట్ నెంబర్ 12 వచ్చేసి మనకి శ్రీప్రియ తెలుగు ఫిల్మ్ సీరియల్ యాక్టర్స్ అనమాట. ఈవిడ తెలుగు ఫిల్మ్స్ లో చిన్న ఫిల్మ్స్ లో నటించారు. అండ్ లిస్ట్ నెంబర్ 13 వచ్చేసి మనకి సుమంత్ అశ్విన్ తెలుగు ఫిల్మ్ హీరో అనమాట. సుమంత్ అశ్విన్ మన అందరికి తెలుసు. తెలుగు ఫిల్మ్ లో చిన్న ఫిల్మ్స్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ తన లేటెస్ట్ ఫిల్మ్ తునిగా ఇచ్చారు కామెడీ ఫిల్మ్. ఇది మనకు అందరికి తెలుసు. అతను చాలా సినిమాలు చేస్తారు తెలుగు సినిమాలో. అవి కొంచెం సినిమాలు హిట్ గా అయినాయి. బట్ ఇతను మంచి నటుగా చెప్పాలంటే ఇతను చాలా సినిమా నటించారు తెలుగు చెప్పాలంటే. అండ్ లిస్ట్ నెంబర్ 14 వచ్చేసి మనకి ప్రతాప్ సింగ్. ఈ ప్రతాప్ సింగ్ వచ్చేసి మనకి తెలుగు ఫిలిం సీరియల్ యాక్టర్ అనమాట. ఇతను కూడా మనకి ఈ లిస్ట్ లో ఉన్నాడు. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే 14 లిస్ట్ లో మనకి 50% మనకి వచ్చేసి కన్నడ వాళ్ళే ఉన్నారు. ఈ బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ లో స్టార్టింగ్ సీజన్ నెంబర్ 1 వచ్చేసి మనకి ఇదే మన వాళ్ళు ఎక్కువ ఫాలో అవుతా ఉన్నారు. బిగ్ బాస్ లో కన్నడ వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. నాకు అదే అర్థం కాదు. సీజన్ 7 కానీ 8 కానీ 6 కానీ 5 కానీ మన కన్నడ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫాక్ట్ చూస్తే లాస్ట్ సీజన్ 8 మనకి వచ్చేసి కన్నడ సంబంధించి అతనే మనకి ఇక్కడ గెలవడం జరిగింది. సీజన్ 8 బిగ్ బాస్ సీజన్ 8 అనేది. సో బిగ్ బాస్ సీజన్ 9 లో కూడా
ఆల్మోస్ట్ కన్నడ వాళ్ళు 50% ఉన్నారు, అండ్ 50% తెలుగు, 40% తెలుగు ఉంటే మన ఇంకా 2-3% వచ్చేసి మనకి నార్త్ ఇండియా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది మనకి ఓవరాల్ లిస్ట్ ఫ్రెండ్స్. ఇంకా 6 మంది మనకి లిస్ట్ అనేది వచ్చేసి, ఇది ఆల్మోస్ట్ 10 మంది ఫైనల్ లిస్ట్ అనమాట. ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు. 6 మెంబర్స్ లిస్ట్ కూడా కంటెస్టెంట్, 6 మెంబర్స్ కంటెస్టెంట్ లిస్ట్ కూడా బయటకు వచ్చేది. ఇది హోప్ నెక్స్ట్ మంత్ వస్తుందంట. అండ్ ఈ 10 మంది మాక్సిమం 99% ఫిక్స్ అనమాట. వీళ్ళు సెలెక్ట్ అయ్యారు బిగ్ బాస్ నెంబర్ 9 కి. ఈ బిగ్ బాస్ నెంబర్ వచ్చి మనకి జూన్ జూలైలో స్టార్ట్ అవుతుందంట. అండ్ దీనికి హోస్ట్ వచ్చేసి మనకి కింగ్ నాగార్జున గారు ఉంటారు. సో ఫర్దర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్పుడప్పుడు మీకు లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్ అనేది ఇస్తా ఉంటారు రెగ్యులర్ గా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో, అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.